ఆమ్లెట్ చేస్తాయి. ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా మినపప్పు, ఒక చెంచా శనగపప్పు, 4 ఎండుమిర్చి, 4, 5 స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు, అక్కర్లేదండి. ఇంకా ఒక ఎల్లుల్లిపాయ, అంతేనండి. నూనెలో కొంచెం నూనె వేసి ఇవి మట్టుగా ఆయిల్లో వేయించాలి. కొంచెం తడి ఉంటుంది కదా పోయేలాగా వేయించేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి అంతా ఒక చెంచా రాళ్ళుప్పు కూడా యాడ్ చేయాలి. కరివేపాకు మిక్సీ కొట్టి లాస్ట్లో ఇవి యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేయడం వల్ల నిల్వ ఉంటుంది. పాడవగా మరీ స్మూత్గా కాదు, మరీ బరక్గా కాదు. ఇలా పొడి చేసుకుంటే కూరల్లోకి అలాగా అన్నంలోకి వేసుకొని తినచ్చు. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది కదా. టేస్ట్ కూడా మంచి వాసన ఇల్లంతా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.